రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. రెండేళ్లుగా రైతుల బతుకులు ఆగమవుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని మండిపడింది. రేవంత్ సర్కారు తీరుకు నిరసనగా జంగ్ సైరన్ మోగించింది. ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. రైతు సంక్షేమంపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలిరానున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సీఎం పిఎం ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యే ఎంపీ రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. రెండేళ్లుగా రైతుల బతుకులు ఆగమవుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని మండిపడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైట్ ద్వారా ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి అందజేస్తారు. రాజు, రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆదిలాబాద్ కలెక్టరేట్కు ముట్టడించేందుకు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, గత 4 రోజులుగా కూడా జిల్లాలో రైతాంగం ఎదుర్కొన్న సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టడం జరిగింది. వివిధ రూపాలలో తమ నిరసన వ్యక్తం చేయడానికి 5 రోజుల పాటు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ముట్టడించేందుకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునివ్వడం జరిగింది. మొదటి రోజు 2వ తేదీన జైనత్ మండలం కాపురి వద్ద ఆదిలాబాద్ మహారాష్ట్ర జాతీయ రహదారిపై మహాధర్నా రాస్తా రోకో చేపట్టడం. దీనికి దాదాపు 3 గంటల పాటు ఈ రాస్తా రోకో కొనసాగడంతో ఇరువైపులా పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడం జరిగింది. ఆ తర్వాత 3వ తేదీన ఆదిలాబాద్ ఎంపీ ఇంటికి, అలాగే ఆదిలాబాద్ స్థానిక ఎమ్మెల్యే ఇంటిని కూడా ముట్టడించేందుకు పిలుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడం జరిగింది. ఈ ఎంపీ ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించేందుకు పిలుపుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఈ కలెక్టర్ ముట్టడి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే గత 2 నెలలు కూడా జిల్లాలో సోయా పండించిన రైతులతో పాటు ఇటు పత్తి రైతులు, మొక్కజొన్న రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము పండించిన పంటను సైతము అమ్ముకోలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. తీవ్ర మనోవేదనకు గురైన రైతులు ఇప్పటికే దశలవారీ ఉద్యమాలు చేపట్టడం జరిగింది. ధర్నాలు, రాస్తారోకోలు, బందులు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇటు కేంద్ర రాష్ట్ర కోవడం లేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన అండగా ఉండేందుకు ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముట్టడించేందుకు మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభంగా ఉంది. అయితే ఈ సందర్భంగా గత వారం రోజులుగా కూడా ఆందోళన కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించడం పక్కన పెట్టేసి ఈ బీఆర్ఎస్ పార్టీ ఆందోళన జరుగుతున్న ఆందోళనను పోలీసులతో అణిచివేసేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. 3వ తేదీన ఎంపీ ఎమ్మెల్యేల ముట్టడి సందర్భంగా కూడా పోలీసులు ఎంపీ ఎమ్మెల్యేల ఇంటిని ముట్టడి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను, అలాగే రైతులను అరెస్ట్ చేయడం జరిగింది. మాజీ మంత్రి జోగురామను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా జిల్లా భారీగా పోలీసులను మోహరించడం జరిగింది. ఈ సందర్భంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ఏమాత్రం పట్టించుకోకపోవట్ల మాత్రం ఇటు రైతులతో కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో వారం రోజుల క్రితం కొనుగోలు చేసిన సోయా పంట సైతం తిరిగి మళ్ళీ వెనక్కి పంపించడంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో 2300 బస్తాలు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో మళ్ళీ తిరిగి వెనుకొచ్చి పంచడంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ఈరోజు చేపట్టిన ఆందోళనకు సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది ఇక్కడ రైతులతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వారిని అయితే తెలుసుకుందాము. సార్, చెప్పండి, ఈ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ఈ ఆందోళన కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? దేశంలో రైతే రాదని అంటున్నారు అందరూ. వివిధ పార్టీలు అంటున్నాయి, ప్రభుత్వాలు అంటాయి, అన్నీ అంటాయి. మరి రైతు దేశానికి వెనుముక అంటే రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదంటే, మొన్న 5 రోజుల కింద మేము ఎప్పుడైతే ధర్నా చేసినాము ఆదిలాబాద్ మార్కెట్లో, వారం రోజులు సరిలో అక్కడ కూర్చొని కుప్పలను పెట్టుకొని సెలెక్ట్ చేసిన తర్వాత కూడా మరి మేము తీసుకోమని చెప్తే రైతులు ఎంతో బాధపడుతూ అక్కడనే రాత్రి పొద్దురు నిద్రపోతూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చిన పరిస్థితులు వస్తే ఏడుస్తుంటే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ధర్నా చేస్తే 2000 కుంటాలు తీసుకొని
తర్వాత ఈ రోజు మళ్ళా 23 బస్తాల్ని మరి తిరిగి పంపించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వాలు, ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంటది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంటది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి ఇలా రైతులని మోసం చేసే ప్రభుత్వాలు మరి ఇట్లా ఎన్ని రోజులు ఎన్ని రోజులు మేము ఈ విధంగా ధర్నాలు చేస్తే మరి ఈ ప్రభుత్వాలు తిరిగేస్తాయి? మరి ఎందరూ ఆ రైతులు ఆత్మహత్య చేసుకోవాలన్నా మరి రైతులు ఆత్మహత్య చేసుకునే తప్ప ఇది రైతుల పరిష్కారం కాదా? మరి రైతులు ఏం చేస్తే మరి బాగుపడతారు? పండించిన పంటని కొనలేని పరిస్థితిలో ఉంటే ఇది దేశానికి సిగ్గుసేటు. రైతు ఏడిస్తే ఎప్పటికీ రాజ్యం బాగుండదు, ఎద్దేడిసిన రాజ్యం బాగుండదు, ఎద్దేడిసిన వ్యవసాయం బాగుండదు, రైతేసిన రాజ్యం బాగుండదు అన్నట్టు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి రంగు మారిన పంట సోయాబీన్ అయితేనేమి జొన్నలైతేమి రాబోయే రోజుల్లో ఏ పంటనైనా తక్షణమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కార్యక్రమం వల్ల ప్రభుత్వం దీన్ని దిగి రాకపోతే ఎలాంటి ఆందోళన కార్యక్రమం చేపడతారు? ఆందోళన ఇంకా ఉధృతం చేస్తాము. రాష్ట్రం అంతటా ఆదిలాబాద్ కాకుండా రాష్ట్రం అంతటా ఇటువంటి బంధనలకు నిరసనలకు మా టీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే ఈ పార్టీ అనేది టీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ. దేనికన్నా ఒక్కసారి మా మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు రామన్న సార్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్లో నడుస్తున్నది. మా కేసీఆర్ గారు చెప్తే రాష్ట్రం అంతటా కూడా దీనికి సిద్ధంగా రైతుల మందరం ఉన్నాము. ఎందుకంటే రైతులను రాజు చేస్తామన్నారు. 24 గంటల కరెంట్ అన్నది కరెంటు పోయింది. ఇవాళ ప్రతిసారి రైతులకు మోసం చేసుడు. ఈ సోయాలు ఇవాళ రంగు మారిందంటే 40 రోజులు బేలా మండల్లా బేలా మార్కెట్ యార్డ్లా 40 రోజులు సోయా పెట్టినప్పుడు రంగు మారకుంటే మంచిగా ఉంటుందా? ప్రభుత్వాలకు తెలియదా? రైతులను ఇంత మోసం చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఈ కాంగ్రెస్కు పరిపాలన చేత కాదని మేము అనుకుంటున్నాం. ఇటువంటి సందర్భంలో యూరియనట ఎకరాకు 2 బ్యాగులు ఇస్తారట. అది ఎందుకు? ఇలా దుకాణాలలో లేని యూరియనట యాప్లలో పెడతారట. ఎందుకు అది? ఇలా రైతులు పోయి మళ్ళీ అదే వ్యవస్థ చేసి చెప్పులు లైన్లో పెట్టుడు, మళ్ళీ పోయి అక్కడ గొడవలు పెట్టుకున్నాడు. ముందు ఆటోనికి 10 రూపాయలు ఇచ్చేస్తే ఆటో తీసుకొచ్చి ఇస్తుండే. అటువంటిది మొత్తానికి ఈ రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే దొంగల పాలన. కాంగ్రెస్ అంటేనే ప్రజలు ఏమంటున్నారంటే కరువు. సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు పంట దిగుబడులు అన్నీ వచ్చినాయి. ఈ సంవత్సరం ప్రతి రైతు లాస్ అయ్యాడు. ఇవాళ సోయలు కొనకపోవడము ఎంత సిగ్గుచేటు. 40 రోజులు ఆడ కాడు నిద్రనగా వాననగా ఎండనగా రైతులు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేత అయితే లేదంటే ఇది అసమర్థత చేతగాని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు అంటే రైతులను రాజు చేస్తామన్నారు. 1 కోటి మంది రైతులను 1 కోటి మంది మహిళలను పైసలు ఇస్తామన్నారు. ఏడిచ్చిన 2500 ఇస్తామన్నారు. తులం బంగారం అన్నారు. తులం బంగారం ఉన్నదా? ఇయ్యలేడు దాకా అదే కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇటువంటి పథకాలతోనే ముందరికి వెళ్ళి కానీ ఇవాళ అన్నింటినీ దొంగ హామీలు చేసి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇటువంటి చర్య మానుకోకపోతే మళ్ళా ఇటువంటి కాదు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉద్యమాలకు మేము సిద్ధంగా ఉంటామని టీఆర్ఎస్ పక్షాన మేము విన్నవించుకుంటున్నాం. మీరు చెప్పండి, ఈ రైతులు ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? నా పేరు సోడెం సురేష్, నా విలేజ్ అవాల్పూర్, బేలా మండలము. నేను 9 ఎకరాలు కౌలు పట్టుకున్నా, 3 ఎకరాలు నా సొంత భూమి. ఇలా కౌలు రైతులకు కూడా రైతు బంధు వేస్తాడు. కౌలు రైతులకు రైతు బంధు లేదు. రైతుని బంధు అన్నాడు తప్ప రైతులకైతే ఏమి లేదు. ఇలా సోయా నాకు 6 ఎకరాలకు 60 కుంటాల సోయాలు వండినాయి. ఈ పేపర్ న్యూస్లో కానీ ఎవరైనా కానీ బయట ఏం చెప్పినంటే ఎకరానికి 4-5 కుంటాలు వండినాయని చెప్పిండ్రు. 7 కుంటాలే కొంటా అన్నాడు ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాతనైతే మేము ధర్నాలు అవి చేస్తే 10 కుంటాలకు వచ్చిండు. ఆ 10 కుంటాలు కూడా ఇవాళ కొనడానికి సిద్ధంగా లేడు. ఎందుకు సిద్ధంగా లేడు? చేత కాకపోతే నువ్వు ఎందుకు చెప్పినావు ఈ రేటు? నువ్వు గవర్నమెంట్ రేటు చెప్పకపోనుండి నాతో కొనుడు కాదురా బాపు, నేను చేతులెత్తేస్తా అని చెప్పనుండే. ఇలా కొంటా అని చెప్పి ఇలా మోసం చేసి ఎందరిని మోసం చేస్తావు? ఎప్పటి వరకు మోసం చేసుకుంటూ పోతావు? ఇలా రైతులు తెల్లం దాకా పొద్దున్న దాకా కష్టపడి పంటలు పండించి ఇలా బజార్లో తెచ్చుకొని 40-45 రోజుల నుంచి బేల మండల్లో రైతులు మార్కెట్లో దోమలకు రాత్రి ఏమేమి జరుగుతుందో తెలియదు భార్య పిల్లల్ని వదిలేసి తెల్లం దాకా సోయాలకు కావాలి కాసుకుంటుంటే ఇగ గుంట ఆగా గుంట ఇగ గుంట ఆగా గుంట ఎన్నొద్దులు చెప్తావు? ఎన్నిసార్లు ధర్నాలు చేసే పరిస్థితి. ఇప్పుడు కరోనా టైంలో కూడా కేసీఆర్ గారు నేను కేసీఆర్ మనిషిని, నేను తెలంగాణ మనిషిని ఎందుకు చెప్తున్నా అంత గర్వంగా అంటే తెలంగాణ తెచ్చిన నాయకుడు మా కేసీఆర్ గారు. ఇలా
నన్ను అన్నారు నువ్వు ఎందుకు ధర్నాలో పాల్గొంటున్నావని. నా దగ్గర మీ దగ్గర దమ్ముంటే నా ఇంటికి వచ్చి చూడండి. 60 కుంట ఫస్ట్ తెలంగాణ బిడ్డని, నేను ఒక రైతు బిడ్డని. నేను కేసీఆర్ని కండువా వేసుకొని తిరిగితే కండువా వేసుకొని తిరుగుతావా? నువ్వు పార్టీల ధర్నాలలో ఉంటావా? ఉంటా. చేస్తారా కేసులు? చెయ్యి. ఎన్ని కేసులు చేస్తారో చెయ్యి. దానికి నేను సిద్ధంగానే ఉన్నా. ఎక్కడ దాకా రైతుల కోసం పోరాటం చేస్తాం, రైతుల కోసం యుద్ధం చేస్తాం. తెలంగాణ సాధించడం, ఇవి సాధించడం మాకు పెద్ద కథ కాదు. నీ తలలు వంచుతాం. మోదీ నీకు కూడా చెప్తున్నాం, ఇలా రాష్ట్రం ఇలా కేంద్రం ఇద్దరు కలిసి తెలంగాణను దోపిడీ చేస్తున్నారు. మీరు ఇలా ఆంధ్రాకి ఇచ్చిన బడ్జెట్ మా తెలంగాణకి ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా మోదీ నిన్ను. ఇలా తెలంగాణ ఇలా బీజేపీ పాయల్ శంకర్ గారు అసెంబ్లీలో అది ఏది ఇస్తాడు, లెటర్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? అదే నీకు దమ్ము లేదా? రైతులతో నచ్చి కూకుడావా? రైతులు లేదే నీకు ఇలా అధికారం వచ్చిందా? నీకు ఎందుకు? అదే నువ్వు వచ్చి కూకో, రైతుల బరబరి నువ్వు కూకుండాలా. గవర్నమెంట్ ఏది అంటే వీళ్ళిద్దరు ఒకటే, కాంగ్రెస్ బీజేపీ ఒకటే కనిపిస్తున్నది. ప్రజలందరూ గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు, ఆదిలాబాద్ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో కూడా మీకు బుద్ధి చెప్తారు. మొన్ననే సర్పంచ్ ఎలక్షన్ల మంచిగా బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఈ ఎలక్షన్లలో అందరూ ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇప్పటికన్నా సోయి తెచ్చుకొని సోయా పంటలు కొనండి, రైతులకు న్యాయం చేయండి. లేకపోతే పుట్టగతులు ఉండవు, మీకు డిపాజిట్లు కూడా రావు. గుర్తుపెట్టుకోండి. ఆదిలాబాద్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నది. మున్సిపల్ ఎలక్షన్లనే మీకు బుద్ధి చెప్తారని నేను చెప్తున్నాను. మొత్తానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులను మాత్రము ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొందని, సోయా పంటను కొనుగోలు చేతగాని ప్రభుత్వము ఎందుకని రైతులు ప్రశ్నించడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా తమ పద్ధతిని మార్చుకొని ఖచ్చితంగా సోయా పంటను కొనుగోలు చేయాలని, తిరిగి పంపిన సోయా పంటను కూడా కొనుగోలు చేయాలని, రైతులకు న్యాయం చేయాలని లేని పక్షం మాత్రము రైతులు మాత్రము రానున్న ఎన్నికల్లో, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనే, అసెంబ్లీ మున్సిపల్ ఎన్నికల్లో సైతం కూడా తగిన విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బీజేపీకి కానీ కాంగ్రెస్ పార్టీలు తగిన విధంగా బుద్ధి చెప్తారని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము వెంటనే సోయా పండించిన రైతులకు న్యాయం చేయాలని సందర్భంగా ఇక్కడ ఉన్న రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఓటు స్టూడియో.